విద్యార్థి ఉద్యమాల ప్రతీకగా నిలిచిన జార్జ్ రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు భారీగా నివాళులు అర్పించారు. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రతి విద్యార్థి నాయకుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులంతా ఐక్యంగా పోరాడాలని అన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని వారు విమర్శించారు. జార్జ్ రెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా కాగడాల ర్యాలీని ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు వందలాది మంది విద్యార్థులతో జార్జ్ను స్మరిస్తూ జీనా హైతో మర్నా సీకో కదం కదం ఫర్ లడ్నా సీకో అంటూ జార్జ్ మరోసారి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులు స్మరించుకోవడం జరిగింది. జార్జ్ యొక్క అమరత్వాన్ని ఎత్తిపడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి మత ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని కదం తొక్కుతూ నినాదించినటువంటి విద్యార్థి లోకం ఈ దేశంలో ఉన్నటువంటి ఫ్యాసిజానికి వ్యతిరేకంగా, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించడం కోసం జార్జ్ రెడ్డి అంబేద్కర్ స్ఫూర్తితో సన్నద్ధమవుతూ ఉన్నారు. అట్లాగే ఈ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తూ హిందూ, ముస్లిం, మైనార్టీ లేదా ప్రశ్నించేటటువంటి ప్రతి గొంతుకను ఈరోజు నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం ఈరోజు నిర్బంధించేటటువంటి పరిస్థితి మోడీ నాయకత్వాన్ని ఉన్నది. పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా జార్జ్ రెడ్డి యొక్క ఆశయాలు కూడా ఈరోజు ఆనాడు 1972లో ఏ మతం అయితే జార్జ్ రెడ్డిని చంపేయడం జరిగిందో ఈరోజు అదే మతంతో ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఈరోజు నిర్బంధాలు ఏ విధంగా కొనసాగుతుందో మనకంతా తెలుస్తూ ఉన్నది. ఒకటే పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా దేశవ్యాప్తంగా రాబోయేటటువంటి జమిలి ఎలక్షన్స్ కావచ్చు, లేదా మహిళా బిల్లు, సమానత్వ అవకాశాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షం అంతా నిలబడాలని ప్రగతిశీల ప్రదేశం విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.